అందరికీ శనార్థి శ్రీ గణేష్ నమ. నా పేరు శివారాణి. ఈరోజు కాకినాడలో ఒక శివశక్తిగా ఉన్నా, అలాగే అమ్మవారి సేవ చేసుకొని ఒక అమ్మ బిడ్డగానే బతుకున్నా. నేను చదువు ఏదు రాదు, నాకు చదువుకోలేదు. అలాగే నాకు కామెంట్ మాత్రం మంచి కామెంట్లు పెట్టండి దయచేసి. ఒక అర్థం చేసుకోండి, నా వాయిస్ పెట్టి మీకు అర్థమవుతుంది. నాకంటే చదువుకోలేదు ఏమంటే నలుగురికి నేనంటే నలుగురు తెలియాలి కేవలం అని ఈరోజు యూట్యూబ్లోకి రావడం జరిగింది. అలాగే నేను మ్యారేజ్ చేసుకున్న, మా ఆయన పేరు శివ, నా పేరు రాణి అని, శివారాణి అని యూట్యూబ్ ఛానల్ పెట్టాము మేము. అలాగే కొంతకాలం మేము పెళ్లి 12 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఈ రోజు అనేది ఒక అమ్మవారి బిడ్డగా, అమ్మవారి సేవగా ఉన్నాను. ఏమంటే కాకినాడలో శివశక్తి అనేది తెలియదు, ఒక శివశక్తి జోగురాలు అనేది తెలియదు, శివగణార్థి అంటే తెలియదు. శివగణార్థి అంటారు కాకినాడలో, కేవలం కాకినాడలో శివగణార్థి అంటారు. అలాగే శివశక్తులు అంటారు కాకినాడలో, పూజారులు అంటారు, అమ్మవారు వచ్చిన పూజారులు అంటారు, పూజారమ్మ అంటారు. అలాగే ముందుకి నేను ఆదరించిన వాళ్ళకల్లా నమస్తే. నాకు మాత్రం ఎప్పుడు మంచిగా మాట్లాడండి. అందరికీ నా ప్రేమ ఏంటో తెలియాలి, నా హృదయం ఏంటో తెలియాలి. ఇంతకుముందు ఎవరికి తెలియకుండా ఉన్నాను, నలుగురికి యూట్యూబ్లో తెలియాలి. నాకంటే నా జీవితం ఏంటో అని నేను చెప్పుకోవాలి నలుగురికని అనిపిస్తుంది. యూట్యూబ్లో అన్ననాటు తమ్ముళ్ళు ఉంటారు, అన్నయ్యలు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెలు ఉంటారు, అలాగే కన్న తల్లిలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, మర్దళ్ళు ఉంటారు, మేనగోడలు ఉంటారు. అందరూ మన వాళ్ళు అనుకుంది వేరు, ఎవరు మన వాళ్ళు కాదనుకుంది వేరు. నేను యూట్యూబ్ చాలా పెట్టి సోమవారం పొద్దు పెట్టాను. ఈరోజు సోమవారం శ్రీ మల్లికార్జున ఆశీస్సులు ఉండాలి ప్రతి ఒక్కరికి. శ్రీ మల్లికార్జున ఆశీస్సులు, శ్రీ బ్రహ్మకాదేవి ఆశీస్సులు ఉండాలి. అలాగే శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ కనకదుర్గా మల్లికార్జున ఆశీస్సులు ఉండాలి. ఆ అమ్మ వస్తుంది పెట్టి ఈరోజు ఆ అమ్మ బిడ్డగా ఉన్నాను బట్టి చెప్తున్నా. ఎవరు కామెంట్లు మాత్రం పెట్టవద్దు. ఈరోజు నేను నాకంటే ఒక గుర్తింపు ఉండాలని చెప్పుకుంటున్నా. అలాగే అందరికీ శివశనార్థి నమస్తే. అలాగే మా ఇంట్లో శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి గద్దె చూపించడం జరుగుతుంది ఇవ్వాలి. అలాగే గద్దె అమ్మవారికి నేను పూజ చేసిన విధానం ఇక ముందుకి మీ వీడియోస్లో యూట్యూబ్ ఛానల్లో నేను అప్లికేషన్ చేస్తాను. ఎటువంటి అప్లికేషన్ అది రాదు, మా మేనలుడు వదిన కొడుకే నాకు నేర్పించాడు కట్టాలి చేయాలని. నేనేమంటే చదువుకోలేదు, అది ఎవరైనా నమ్మచ్చు నమ్మకపోవచ్చు. చదువుకోలేదు, చిన్నప్పటికాంచి మా అమ్మ 4 ఇళ్ళల్లో పని చేసి మళ్ళీ పంచింది, కష్టపడి పంచింది. ఈరోజు ఇక్కడ కాకినాడలో ఉండి ఇలా ఉంటున్నా నేను, అంతే. అంటే మించి ఏమీ లేదు. అందరికీ దయచేసి నమస్తే.